ప్రతిపక్షం రైట్ చేస్తే పబ్లిక్ రెస్పాన్స్ ఉంటున్న రోజులు అవి. ఇదేం కమ్యూనిస్టులు అయితే ఇదివరకు రోడ్డు మీదకి వస్తే పాపం వాళ్ళ వెనకాల కొంచెం పేదలన్నా వచ్చేవాళ్ళు. ఇప్పుడు కార్యకర్తలు తప్పించి ఎవడు రావట్లేదు. మరి ప్రతిపక్ష పాత్ర ఏంటి అసలు? ఇంకా 5 ఏళ్ళు ఏం చేయాలి? మీడియా, సోషల్ మీడియాలో తప్పించి పోరాటాలు, ఫీల్డ్లోకి వెళ్తే వచ్చేది ఎవరు? కార్యకర్త తప్పించి ఎవడు రావట్లే. ఆ కార్యకర్తల మీద వీళ్ళు కేసులు పెట్టి లోపలేస్తున్నారు. మీరు చంద్రబాబు టైంలో చూసినా ఎప్పుడు వచ్చారు ఆయన బయటికి? 3 ఏళ్లలో కూడా పేపర్ స్టేట్మెంట్లు, ట్విట్టర్ ట్వీట్లే కదా. లాస్ట్ ఇయర్ ఆయన అరెస్ట్ అయినటువంటి సందర్భంలో తప్ప ఆ తర్వాత బస్సు యాత్రలు ఈ చేయడము, లోకేష్ పాదయాత్ర తప్ప అంతకుముందు ఏమి యాజిటేషన్స్ టేకప్ చేశారని ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రధానమైన అంశాల మీద ఏమి యాజిటేషన్ చేశారు? ఇంక్లూడింగ్ ఇది ఉంది కదా చివరిలో వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది కూడా పేపర్ మీడియా, సోషల్ మీడియాలోనే కదా. ఇప్పుడు ఏది మనం పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, యాజిటేషన్ ఉద్దేశం ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఆ ఇన్ఫ్లుయెన్స్ రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తేనే, రాస్తారోక చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు ఇప్పుడు జనంలో. ఇప్పుడు జగన్ క్రిందసారి మిర్చి రైతుల దగ్గరికి వచ్చాడు, ఏం పరిష్కారం అయింది? బేసిక్గా కానీ సమస్య హైలైట్ అయింది అక్కడ. హైలైట్ ఇప్పటికే ఉంటుంది. ఏమవుతుంది హైలైట్ అయితే? ఇప్పుడు దానివల్ల ఏం ఉరుగుతుంది? ప్రభుత్వం స్పందించదా? ప్రతిపక్షం పాయింట్ రేజ్ చేస్తే, ఒక పోరాటం చేస్తే ఏం స్పందించింది? అధికార పక్షం స్పందించదా? ఏం స్పందించింది ఆ రోజున? ప్రభుత్వాలు ఇప్పుడు తోలుమందంగా ఉంటుంది, ఇంక్లూడింగ్ జగన్ అయినా సరే.